ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాబోయే 2 రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే ఎదురయ్యే అవకాశాలు, ఎదుర్కొనే పరిస్థితులు, సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో పూర్తి అంశాలు తెలుసుకుందాం. అలాగే ఈ 2 రోజుల్లో శుభవార్తలు వినబోతున్నారు. వృషభ రాశి వారికి ఆగస్టు 22, 23 తేదీల్లో గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి కొంతకాలంగా మీరు ఎదుర్కొనే కష్టాలు క్రమంగా తగ్గిపోతుంది. విశ్వాసం, ఆనందం మీ హృదయంలో కొత్త ఆశలు రేకెత్తుతాయి. మీరు అనుకోని చోట్ల నుండి మీకు ధనం వస్తుంది. బలమైన మనస్సు మీకు తోడుగా ఉంటుంది. ఆ శక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ శివుడే. కాబట్టి మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. అందుకే జీవితంలో భగవంతుని ఆశీర్వాదం మీకు ఎప్పుడూ రెట్టింపు కలుగుతుంది. వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, ఆప్యాయతలు వీరికి ఎక్కువ. ఈ రాశివారు హుందాగా ఉండాలని అనుకుంటారు. వీరికి నలుగురిలో గౌరవం ఎక్కువగా ఉంటుంది. మీరు బంధాలకు, బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. మీ నైజం ప్రాణం పోయే వరకు మాట నిలబెట్టుకొని ఉంటారు. వీరు వెనక్కి తగ్గడం వీరికి అలవాటు లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. ముక్కుసూటిగా ఉండే స్వభావం వీరిది. మనసులో ఒకలా, బయటకు ఒకలా ఉండరు. నిజాయితీకి మారుపేరు వీరు. వీరు స్థిరమైన ఆలోచనల్లో, నిశ్చలమైన మనసుతో ఉంటారు. వీరిని చూసిన ఒక్క మాటలో చెప్పాలంటే ఓర్పు ఉన్న ఒక గొర్రె లాంటి వారు. వీరు తమ భావాలను బయట పెట్టరు, కానీ మనసులో మాత్రం చాలా లోతైన ప్రేమ ఉంటుంది. వీరికి నమ్మకం చాలా ముఖ్యం. ఒకరిపై ఒక్కసారి నమ్మకం పెట్టుకున్నారో ఎప్పటికీ వారిని నమ్ముతూ ఉంటారు. వారిపై అలా నమ్మకం ఉంటుంది. ఈ 2 రోజుల్లో వీరికి ఏం జరగబోతుందో తెలుసుకుందాం. శుభానికి అధిపతి శుక్రుడు. వీరు సహజంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ ఇలాంటి విషయాలలో అద్భుతంగా రాణిస్తారు. ఈ వృత్తిలో ఉన్నవారు చాలా అద్భుతంగా సంపాదిస్తారు. ఎన్నో రోజుల నుండి ప్రమోషన్స్ వచ్చే డబ్బు రాక చాలా కష్టపడ్డారు, చాలా బాధపడ్డారు. ఆర్థికంగా ఎప్పుడూ బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో వస్తువులు పాడైపోవడం వల్ల దానికోసం డబ్బు ఖర్చు పెట్టడం, ఇలా చేయడం లాంటివి జరిగాయి. కానీ ఇక నుండి ఎన్నో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 2 రోజుల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది. దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. కెరీర్ విషయానికి వస్తే ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది. కెరీర్లో పురోగతి, అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైన అవకాశాలు ఎదురవుతాయి. కార్యాలయంలో మీ వినూత్న ఆలోచనలకు ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఉంటే మీరు బ్యాంకింగ్, అకౌంట్స్, ఫైనాన్స్ లాంటివి చేయండి. మీకు అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇది మీకు వృత్తిపరమైన జీవితంలో కొత్త విజయాలను అందిస్తుంది. వృషభ రాశి వారు ప్రేమలో ఉన్నవారైతే వారికి ప్రేమ జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. భాగస్వామితో ఉన్న మీ భాగోద్వేగ బంధం మరింత బలపడుతుంది. కొత్తగా ప్రేమలో పడేవారికి ఇది శుభ సమయం. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని, అవగాహనను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. బంధంలోని సమస్యలను
చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులోని మాటలను భాగస్వామికి ఎలాంటి దాపరికం లేకుండా పంచుకోండి. మీ బంధాన్ని మరింత దృఢంగా మారుతుంది. మీరు ఒంటరిగా ఉన్నవారైతే కొత్త పరిచయాలు పెంచుకోండి. ప్రేమలో ఉన్న మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడం, మీ ప్రేమను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. ఇక ఆర్థిక విషయానికి వస్తే వృషభ రాశి వారికి డబ్బు విషయంలో కొన్ని అనిశ్చితులు ఉన్నప్పటికీ మీపై మీకు నమ్మకం ఉంచండి. అలాగే అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీ ఖర్చుల మీద దృష్టి పెట్టడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది శుభ సమయం. భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి మీరు కొన్ని కఠినమైన, కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం వచ్చింది. కానీ దృష్టిని కోల్పోకుండా క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. వృషభ రాశి వారికి శరీరం మీద, బంగారం మీద, బట్టల మీద ఎక్కువ ఆశ ఉంటుంది. వీరు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతారు. ఉన్నంతలో శుభ్రంగా ఉంచే శక్తి వీరికి ఉంటుంది. ఇక ఈ రాశివారి ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం కోసం వ్యాయామం లేదా యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోండి. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి కృషి చేయాలి. అలాగే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి ఇది సరియైన సమయం. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకునేవారైతే ఈ శ్రావణ అమావాస్య పూర్తయిన తర్వాత మొదలు పెట్టుకోండి. మీకు అంతా శుభం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి ఇది మంచి సమయం, అనుకూలంగా ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే వీరికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అలాగే మీ రాశి అధిపతి అయిన శుక్రుడు కాబట్టి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏదైనా అమ్మవారికి ఎరుపు రంగు లేదా కుంకుమను సమర్పించండి. చివరగా మీ కెరీర్కి 10వ ఇంట్లో రాహు, 11వ ఇంట్లో శని అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాడు. గత కొన్నేళ్లుగా మీరు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మీకు అనుకూలమైన సానుకూల సమయం వచ్చింది. మీరు ఎంత కష్టపడితే అంత అధిక రెట్టింపు లాభాలు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.